పాట పెట్టిర్రు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోపల ఏమూలను నిద్రించు జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని పెట్టిరు, మనోళ్ళు కరెక్ట్ పెట్టిరు. అట్లా నీలం రంగు కరిగిపోగానే జంతువులన్నిటికీ అర్థమైపోయింది అది నక్క అని. ఇక తర్వాత ఏం జరిగిందో నేను చెప్పాను మీకు. ఇవాళ రేవంత్ రెడ్డి రంగు కూడా అట్లనే కరిగిపోతున్నది. ఎలక్షన్లకు ముందు నీలం రంగు వేసుకొని వచ్చిండు ఆయన. ప్రజాపాలన, ప్రజాస్వామ్యము, భావ ప్రకటన స్వేచ్ఛ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. వీళ్ళు చెప్తే అవన్నీ కూడా నోటికి బట్టి మాట్లాడు మొదలుపెట్టిండు. కానీ గద్దెనెక్కినాక తన అసలు రంగు బయట పెట్టుకుంటున్నాడు. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకురో అని పాడుకున్నాం. ఇవాళ విత్తనాలు వేసే రైతు చేతులకు, దుక్కులు దున్నే రైతు చేతులకు, పంటలు తీసే రైతు చేతులకు బేడీలు వేసి దుర్మార్గంగా లాకపు హింసలు. మా భూమి మాకు ఉండాలన్నందుకు, మా భూమిలో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. నిజానికి ఆయనకు ఫార్మా కంపెనీలు పెట్టేటందుకు బోలెడంత భూమి హైదరాబాద్లో ఉన్నది. కానీ ఆ హైదరాబాదును కాదని లగచర్ల మీద పడ్డాడు. కానీ లగచర్లలో ఉన్నది లంబాడి బిడ్డలు. ఈయన లొంగదీస్తే లొంగే రకాలు కాదు. లంబాడి బిడ్డల శక్తి ఏందో, శౌర్యం ఏందో చూపిస్తే తట్టుకోలేకపోయిండు. ఆ కసి మనసులో పెట్టుకొని అర్ధరాత్రి ఊరు మీద పడి తీసుకుపోయి లాకప్లో పెట్టి 3rd డిగ్రీ హింసలు ప్రయోగించిండు. 3rd డిగ్రీ హింసలు ప్రయోగించడే కాక జైల్లో పెట్టి 40 రోజుల నుంచి విడుదల చేయక ఒక నియంతృత్వ పరిపాలన చేస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. చివరికి మొన్న హీరియా నాయక్ పాపం గుండెపోటు వస్తే, ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా, టెర్రరిస్టునైనా సరే గుండెపోటు వస్తే స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు, లేకుంటే వీల్ చైర్లో తీసుకొస్తారు హాస్పిటల్కు. ఒక మనిషికి గుండెపోటు వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దవాఖానకు తీసుకొచ్చినప్పుడు ఒక స్ట్రెచ్చర్ మీదో వీల్ చైర్లో తీసుకొస్తారు. అది కనీస మానవ హక్కు. ఇది నిజంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, మానవత్వానికి సంబంధించినటువంటి విషయం ఇది. కనీస మానవీయత ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి విషయం. అట్లా తీసుకురాకుండా జంతువుల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఊర కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఊర కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు మందు పెట్టి చంపడానికి వీల్లేదని కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి. కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాయి. అట్లాంటిది పంట తీసి ఈ దేశానికి ఇంత బువ్వ పెడుతున్న అన్నదాతను దుర్మార్గంగా బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన రాక్షసుడు రేవంత్ రెడ్డి. తీసుకొచ్చింది కాక ఇట్లెట్లా తీసుకొస్తామని అడిగితే వెంటనే ఏం చేయాలి? ఈ దుర్మార్గానికి ఇక స్వస్తి పలికి. నువ్వు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నావు కదా, ఇక ఫార్మా విలేజ్ లేదు అన్నావు కదా,